శివబాలాజీ ఫిల్మ్స్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరోయిన్లుగా నటించిన చిత్రం చందేశ్వర. జీవి పెరుమాల్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్రాచారి నిర్మించిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ త్వరలో థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా చంద్రేశ్వర సినిమాలోని శివుని పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. సినిమా అన్నది బిజినెస్. సినిమా ఎంత ప్యాషన్ అయినా ఒకవైపు ప్యాషన్ ఉన్నా రెండో వైపు బిజినెస్. ఒక పైసా పెట్టి రెండో పైసా వస్తేనే ఇలాంటి 10 పిక్చర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా శివుడు ఐశ్వర్యకారకుడు కనుక మొట్టమొదటి సినిమా చంద్రేశ్వర తీయడం అన్నది నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నేను కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ మూవీ కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాంతార మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి భక్తి సినిమా చూసాం, ఆ ఫీలింగ్ కలిగింది కాంతారలో. అలాగే ఈ మూవీ కూడా అంత గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రవీంద్రచారి గారు, ఆయన కసిన ప్రొడ్యూసర్ కాదండి, ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కాదండి. ఎన్నో నాకు తెలిసి ఒక పెద్ద దిల్ రాజు గారు, మన తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గారు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో ప్రొడ్యూసర్గా, ఆ రేంజ్లో వెళ్ళారని మా రవీంద్రచారి గారిని ఒకసారిగా మీరంతా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. చంద్రేశ్వర పేరులోనే చక్కటి చంద్రుడు అలాగే ఆ ఈశ్వరుడు ఇద్దరు కలిసినటువంటి ఒక చిత్రం. వసూల్లోనూ అలాగే పబ్లిసిటీలోనూ రెండింటిలోనూ ముందు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, మామూలుగా ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు ఉంటున్నాయా, ఆడుతున్నాయా, వచ్చాయా పోయా అనేటటువంటి అనుకునేటువంటి ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే ప్రజలు ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క మూవీకి పట్టాభిషేకం చేసి ఉన్నత స్థానంలో నిలబెడతారు. సో అలాంటి మంచి కంటెంట్తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం అనేటటువంటి మూవీ మనందరి మనసుని ఖడ్గంలా చొచ్చుకుపోయి విజయ కేతన ఎగరవేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది సార్, తమిళ సినిమానా సార్ ఇది? అదే సార్, ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి తమిళ సినిమా లాగా అనిపించింది. ఖచ్చితంగా చూడాలనిపించింది సినిమా నాకు. డెఫినెట్గా మన వాళ్ళకి ఏంటంటే మనం తెలుగులో కూడా తీస్తుంటాం కొన్ని సినిమాలు కరెక్ట్గా ఒక్కోసారి. ఈ సినిమాలో నాకు జాతర పాట వేశారు కదా, ఆ పాట చూసినప్పుడే అనిపించింది, కనెక్షన్ అయింది సార్ బాగా. 2 పాటలు చాలా బాగున్నాయి సార్, ట్రైలర్ కూడా బాగుంది. అండ్ అమ్మాయి అబ్బాయి పాట కూడా బాగుంది సార్. అది థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీకు సినిమా సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇప్పుడు గెస్ట్ కింద పిలిచినందుకు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం రీసెంట్గా చాలా మూవీస్ చూస్తున్నామండి. నీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి కమర్షియల్గా మాట్లాడతారనమాట. అంటే దీంట్లో 4 ఫైట్స్ ఉన్నాయా, హిందీ రైట్స్ వస్తాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉందా, హిందీ రైట్స్ వస్తాయి, భోజ్పురి, ఇలాగే మాట్లాడతారు. కానీ కంటెంట్ ఎవరు ఈ మధ్యలో చాలా తక్కువ మంది కంటెంట్ ప్రోత్సహించే వాళ్ళు. బట్ ఈ మూవీ నేను చూడంగానే అనుకున్నాను అనమాట, కంటెంట్ బేస్డ్. అలా సాంగ్ విన్నాను, అసలు గూస్ బంప్స్ అనమాట, అంత బాగుంది సాంగ్ అసలుకి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ రవి గారు అండ్ ఆనంద్ గారు. చంద్రేశ్వర మూవీ నాకు ట్రైలర్ కానీ సాంగ్ కానీ చాలా బాగా నచ్చింది. సో సినిమా గ్రేట్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కన్నా ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రొడ్యూసర్ సార్, హీరో సార్, డైరెక్టర్ సార్. నిజంగా చంద్రేశ్వర మూవీ అద్భుతంగా ఉంది సార్. ట్రైలర్ చూశాను, అది కూడా శివరాత్రికి ముందు ట్రైలర్ లాంచ్ చేసే భాగ్యం రావడం కూడా భగవంతుడి ఆశీస్సులు సార్. ఎందుకంటే అందరికీ రాదు, మనం రెడీ చేస్తాం ఐటమ్, కానీ ప్రజెంట్ చేసే టైంకి ఆ డేట్స్ దాటిపోతాయి. అవన్నీ కలవాలంటే అదే ఒక సామెత ఉంటుంది, సృష్టిలో ఏది అకారణంగా జరగదంట, అది భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్పితే ఏది జరగదు, అవునా కదా? కాబట్టి ఏదైనా సరే ఆశయబలం మనం నమ్మగానే మన ద్వారా ఇది సాధ్యమవుతుందనే భగవంతుడు అలాంటి ఆలోచనలు మనకిస్తారు సార్. For more videos like this, subscribe Big TV channel.